అందుకని చెప్పి వాడు వెళ్ళి భోజనం చేసి రావడం కావాలంటే దానికి ఇదో చెప్పచ్చు. పాపం మన వాడు అందుకే బోర్డులన్నీ ప్రాయశ్చిత్తాలు ఇటువంటివన్నీ కూడా పెట్టారు. ఎప్పుడైనా మనకి పొరపాటున ఇలాంటివి ఏదైనా కనుక అయితే ఏముందిలే ఒకసారి 100 గాయత్రి చేసుకో, 1000 గాయత్రి చేసుకో అని చెప్పి ఇలాంటివన్నీ పెట్టారు. అంటే ఎప్పుడైనా ఇటువంటి వాటిని కనుక మనం ఆచరించవలసినటువంటి వాటిని ఆచరించకపోతే వాటికి ఏదో ప్రాయశ్చిత్త కర్మ అని. ఎందుకంటే కొన్ని సందర్భాలు వస్తాయి కాదు కూడదు అని చెప్పి మనం అనలేనటువంటివి రావచ్చు. అంచేత ఎవరైతే ఈ రకంగా మనస్సుతోటి అయితే మనస్సుతోటి కూడా వాటిని స్మరించకుండా కనుక ఉండగలిగితే అప్పుడు వేరు. ఇంకొకసారి నాకు లేదండి మీరంతా ఎటువంటి భోజనం పెట్టినా సరే నేను రాను, ఈరోజు నేను భోజనం చేసేటువంటి రోజు కాదు. అంచేత మీరు అమృతం ఈరోజు ఒక్కటే రోజే ఉంటుందండి, ఇంకో రోజు అమృతం ఉండదు అసలు. ఈరోజు తాగినటువంటి వాడు అందరూ బతుకుతారు, మీరేమో అది కనుక స్వీకరించకపోతే కుదరదు అన్నా సరే నేను వాడ పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టుకోని అని చెప్పి నాకు పోయిందండి అంటే ఊరుకోవడమే. ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించడం అనేటువంటిది కూడా నువ్వు చెయ్యకుండా ఉండగలిగితే అప్పుడు అది సదాచారం కాదు. మనసులో పక్కన మనం అది చేయలేదే మిస్ అయిపోయామో ఛాన్స్ అనుకుంటూ ఉంటే అది మిథ్యాచారం. అంటే అది మిథ్యాచారుడుగా ఉంటాడే తప్పిస్తే వాడు అచ్చమైనటువంటి ఆచారాన్ని పాటించేటువంటి వాడు కాదు. అందుకని కర్మ అనేటువంటిది జరుగుతున్నప్పుడు బలవంతంగా ఆపడం కాదు, దానంతటా అది సహజంగా కనుక నీకు దాని మీద అసలు ఒక్కోసారి చూడండి ఇంట్లో సాధారణంగా అందరూ అనేటువంటిది ఎవరినైనా వంట చేసి పెడితే హాయిగా తినాలని ఉంటుంది. మనమే వంట చేసుకుంటే అందరికీ వడ్డించి మనం అన్నం దగ్గరికి వచ్చేటప్పటికి మనకు ఆకలి చచ్చిపోతుంది. ఎంత చాలా చక్కగా వంట చేసుకున్నా కానీ అందరూ కూర చాలా బాగుందని బ్రహ్మాండంగా కుదిరింది ఇది అన్నా కానీ ఈ అందరూ అతిథులందరూ తిని లేచేటప్పటికి 3 గంటలకు అక్కడ కూర్చునేటప్పటికి ఇంకా దాని మీద రుచి ఉండదు, అది ఉండదు. తిన్నా తిరగపోయినా అయిపోయిందండి కూర ఏమి వరకు రాలేదంటే పోలండి మజ్జిగ చాలా అలాగా ఆకలి తెచ్చిపోయింది. అప్పుడు అసలు ఉన్నా కానీ తినబుద్ధి. అంటే ఎప్పుడైతే మనస్సుకి అసలు దాని మీద రుచి ఉండదో ఆసక్తే ఉండదో అప్పుడు సహజంగానే అది పోతుంది. స్థిరంగా ఉన్నటువంటి వాడికి వాడికి చాలా ఇష్టమైనటువంటి ఆహార పదార్థం తెచ్చినా సరే వాడు వద్దంటాడు. నాకు వద్దు అంటాడు. నీకు చాలా ఇష్టం కదా ఇది అన్నా సరే వద్దంటాడు. అప్పుడు ఏమిటి మనస్సే విముఖతని పెడుతుంది. అందుకని అలాగా సహజంగా యోగులకి వాళ్ళకి ఏమిటంటే మీరు ఏం తెచ్చిపెట్టినా వాళ్ళకి టెంప్టేషన్ అనేటువంటిది ఉండదు. వాడు 150 ఐటమ్స్ పెట్టాడంటే 200 పెట్టాడండి ఏం పెట్టినా వాడు అక్కర్లేదు. ఒకవేళ వాళ్ళకి అక్కడికి వెళ్ళాల్సి వచ్చినా ఏదైనా తీసుకోవాల్సి వచ్చినా వాడు ఏంటి అక్కడ ఉండేటువంటి అరటిపండు పండు తినే మాత్రం వస్తారు. మిగతా వాటి మీదకి తినాలనేటువంటి కోరిక ఆసక్తి అసలు దాని మీదకి దృష్టే వెళ్ళదు. అలా కనుక చేయగలిగితే అప్పుడు నీకు సహజంగా నేను ప్రయత్నం చేయక్కర్లేదు. ఏమీను ఆ కర్మలు అనేటువంటి నీకు అంటుకోవు, నువ్వు ఆ పని చేయాల్సినటువంటి అవసరం కూడా నీకు ఉండదు. అలా కాకుండా బలవంతంగా కనుక నువ్వు బంధిస్తే అది మిథ్యాచారమే అవుతుంది తప్పిస్తే నిజం కాదు. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు నీ వాళ్ళు కాబట్టి అక్కడ చంపవలసినటువంటి వాళ్ళు నువ్వు ఇటువంటివన్నీ అడ్డులు పెట్టుకుంటున్నావు. అదే వాడు ఇంకోటి ఎవడో అయ్యి ఉంటుంటే అసలు ఇంత కథ అయ్యేదే కాదు. వాడిని చంపకూడదు దోషం వస్తుంది అని చెప్పేవాడివే కాదు. అవతల ఉన్నటువంటి వాడు మనవాళ్ళు కాబట్టి కర్మ చేస్తే తప్పేమో ఇటువంటివన్నీ వస్తున్నాయి. అయితే ఇది మిథ్యాచారం అవుతుంది సుమా. నువ్వు నిజంగా జ్ఞానం గురించి కాదు నీ మాటకి దెబ్బతగులుతుందనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నావు. యస్త్వింద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తః స విశిష్యతే. అందుకని ఎవరైతే అంటే మనస్సుతోటి వాటిని స్మరించడం అనేటువంటిది చెయ్యకుండా మనస్సుతోటే ఇంద్రియముల్ని నిగ్రహిస్తాడో అంటే అసలు అటువైపు వెళ్లకుండానే ఉంటాడో చూసుకుంటాడో అలాంటి వాడు మనసుగా చాలా చక్కగా చెప్పారు. కూర్చుని జపం చేయండి అంటే కొంతమందికి అలా అటు మనస్సు అది చెదిరిపోతుంది. ఈ జపాన్ని చక్కగా ఒక పాటలోనో పద్యంలోనో భజన చేయండి, పాటలా పాడుకోండి. ఆ దేవుడి మీద మీకు పాటలు అంటే ఇష్టం కాబట్టి పాట రూపంలో అప్పుడు మనస్సు నిలుస్తూ ఉంటుంది. మీకు బొమ్మలంటే ఇష్టం, మీరు కూర్చుని అలాగా పేట మీద కూర్చొని జపం చేయక్కదా, నువ్వు వేసే బొమ్మ దేవుడి బొమ్మ మీద వేసుకో. ఏదో రాస్తావు, ఆ రాసే దేవుడి గురించిలే. అంటే చేసే పని మనకి ఇష్టమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అందుకే లలిత కళలు వచ్చాయి. చక్కగా మనకి మనస్సు అప్పుడు ఏమిటవుతుంది, దాని మీద లగ్నం అవుతుంది. దాంట్లో మనం చేసేటువంటిది మంచిది భగవంతుడికి సంబంధించింది చేస్తాం కాబట్టి దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో అదే దానంతా అది వస్తూనే ఉంటుంది.
అంతేకాని ప్రతివాడు కూడా 2 గంటలు అక్కడ కూర్చుని పీట మీద కూర్చుని కలరకున్నాను గాయత్రి చేయి ఇది చేయి అది చేయి అంటే సాధ్యపడదు. ఇది సంగీతం మీద అభిరుచి ఉందా చక్కగా సాధన పాట రూపంలో చేసుకో. నృత్యం అంటే అభిరుచి ఉంటే చక్కగా నాట్య రూపంలో చేసుకో. నువ్వేదో చక్కగా బొమ్మలో వేస్తే ఆ బొమ్మల రూపంలో నువ్వు చేయి. అంటే ఏ రకమైనటువంటి విషయం ద్వారా మనకి మంచి పనులు చేసేటువంటి అభిరుచి ఉంటుందో దాని ద్వారా అది చేయి. ఆ పని అలా చేస్తుంటే దానంతటిదే మనకి జరగవలసినటువంటి సాధన జరుగుతుంది. అది చెప్తున్నాడు. అంచేత ఎవరైతే ఇంద్రియాలని మనస్సుతోటి నియమించుకుని ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వాడికి ఎప్పుడైతే వాడు చక్కగా వాడికి నచ్చినటువంటి ఏదో బొమ్మ వేసుకుంటున్నాడు, వినాయకుడు అవ్వచ్చు రాముడు అవ్వచ్చు ఏదో వేస్తున్నాడు, మరే రారా సినిమాకి వెళ్ళాలంటే లేదురా నేను బొమ్మ పూర్తి చేయాలి, అప్పుడు అసలు ఆ కోరికే ఉండదు. ఎందుకంటే మనకి దీని మీద ఆసక్తి ఉంది, దీన్ని పూర్తి చేయాలని చెప్పి అది ఇంకా రాలేదని చెప్పి బలవంతంగా ఫ్రెండ్స్ తీసుకెళ్ళినా కానీ అక్కడ సినిమా బదులు అదే అక్కడ ఆ కలర్ బదులు ఈ షేడ్ వేస్తే బాగుంటుందేమో, బుర్రలోకి ఇదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఇలా చేస్తే బాగుంటుందేమో, ఈ డిజైన్ ఇలా చేస్తే బాగుంటుందేమో, లేదా రాసినటువంటి పద్యంలో ఆ మాట ఇలా మారిస్తే బాగుంటుందేమో అంటే అప్పుడు అక్కడ కూర్చుని దీన్నే ఆలోచిస్తాం. అది సత్కర్మం. అందుకని మనస్సును ఏం చేస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా మనకి నచ్చినటువంటి ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఉత్తమమైనటువంటి పని ఏదైతే ఉంటుందో దాంట్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి మిగిలినటువంటివి అల్పమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల శ్రద్ధ అనేటువంటిది దాని అంతటదే పోతూ ఉంటుంది. మనం ప్రయత్నం చేయట్లేదు, బలవంతంగా నువ్వు చేయట్లేదు. ఈ రకంగా ఎవరైతే చేస్తారో సహ విశిష్యతే, వాడు విశేషంగా గొప్పగా ఉంటాడు. ఎందుకని వాడికి తెలుసు పనిచేయడంలో ఉండేటువంటి నేర్పు ఏదైతే ఉందో అది తెలుసున్నటువంటి వాడు. కర్మేంద్రియై కర్మయోగం అసక్త. పైగా దీంట్లో ఏమిటి ఆసక్తి అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే వాడికి బొమ్మ వేయడం అనేటువంటి దాంట్లో వాడికి మనస్సులో ఉండేటువంటి అభిప్రాయాన్ని చక్కగా వేయడం అనేటువంటిదే ఉంటుందని చెప్పిస్తే సరిగ్గా రాకపోతే రెండోసారి మళ్ళీ వేసినప్పుడు ఇంకా బాగా వేద్దామని ప్రయత్నం చేస్తాడు. ఇది బాగా వచ్చింది అని అనుకున్నా కానీ తర్వాత ఇంకో బొమ్మ తీసుకుని ఇంకొంచెం అందంగా వేద్దాం అనిపిస్తుంది, ఇంకో పాట ఇంకో కొంచెం చక్కగా పాడాలనిపిస్తుంది. అంటే దీనివల్ల ఏమిటవుతూ ఉంటుంది, మన మనస్సు దాంట్లో బంధింపబడిపోతూ ఉండదు. ఇంకొంచెం ఇక్కడ ఈ బొమ్మ బాగానే ఉందండి కానీ ఈ రంగులో వీళ్ళ మారిస్తే బాగుంటుంది అంటే వాడి మీద మనకి కోపం ఏమీ రాదు. అదే మనం కనుక ఆ పెయింటింగ్ అమ్మకం కోసం పెడదామని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అటువంటి అభిప్రాయాలు కలుగుతాయి. వీడు బాగాలేదన్నాడు, దీన్ని కన్సెషన్లో ఇచ్చేయాలేమో, దీనికి డబ్బులు లేవేమో, ఇటువంటి మనం మన కోసమే మనం చేసుకుంటున్నాం అనుకోండి, దాని మీద రాదు. ఎవరైనా వాళ్ళకి సంతోషించి ఏమంటే ఇది చాలా బాగుందండి కానీ మీరు పడ్డటువంటి శ్రమకు అంతో ఎంతో ఇవ్వకుండా తీసుకెళ్తే బాగుండదు మనం 100-200 ఇచ్చి పట్టుకెళ్ళి అనుకోండి, మనకి దాన్ని అమ్మేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి వాడు ఎంత ఇచ్చినా మనకు సంతోషంగానే తీసుకుంటాం, వాడు ఇవ్వకపోయినా సంతోషంగానే ఇచ్చేస్తాం. అప్పుడు మనకి దాని పట్ల ఆసక్తి అనేటువంటిది ఉంటుంది. అంటే ఇటువంటి వాటిల్లో మనం ఈ రకమైనటువంటి పనులు సత్కర్మలు చేస్తూ ఉంటే ఏమిటవుతుందంటే మనకి నచ్చినటువంటి మార్గంలో చేస్తూ ఉంటాము, దాని పట్ల ఆసక్తి దాని పట్ల సంగము బంధము అనేటువంటివి లేకుండా చేస్తూ ఉంటాం. అందువల్ల ఏమిటవుతూ ఉంటాయి, అవి మనని బంధించవచ్చుమా అన్నాడు. అని నీతం కురు కర్మ కర్మధ్యాయో హ్యకర్మణ శరీరయాత్రా పిచతే ప్రసిద్ధేద కర్మణ. మళ్ళీ అదే చెప్పాడు, తప్పనిసరిగా నియమంగా నువ్వు కర్మలు చెయ్యి. చేయడంలో కూడా ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ తోటి కనుక పనులు చేస్తూ ఉంటే మనము ఆ చేసేటువంటి పనులను చక్కగా ఆ క్రమంలో అవంతటా అలా జరిగిపోతూ ఉంటాయి. ఎక్కువ మనం వాటి గురించి ఆలోచించట్లా. పొద్దున్న లేవగానే మనం చేసేటువంటి పనులు ఆ ఆర్డర్ మన క్రమం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఒక అరగంటలోనో పావు గంటలోనో గంటలోనో పూర్తి చేసుకోవడం అనేటువంటిది, అది అభ్యాసం అనేటువంటిది కనుక అయిపోతే మనకి ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది. ఏదో ప్రేయర్ అవగానే ఏదో మనం స్నానం చేసేయడం, ఏదో జపం చేసుకోవడము, ఆఫీస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయడము, ఇటువంటివన్నీ కూడా ఒక క్రమంలో ప్రత్యేకించి వాటి కోసం ప్రయత్నం అనేటువంటిది చేయక్కర్లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. మనం పెద్ద వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా రాదు. అంచేత నీదం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణ. అలాగ పని చేయడం అనేటువంటిది ఏ పని చేయకుండా కూర్చోవడం కంట నేను ఏమీ చేయను అనేటువంటి దానికంట క్రమశిక్షణతోటి పనిచేయడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉత్తమమే.
ఎందుకంటే దాంట్లో ఒక నీకు పనికి వచ్చేటువంటిది ఉంటుంది, అవతల వాడికి కూడా పని చెప్పేటువంటిది ఏదైనా ఉంటుంది. అంతేదా పని చెయ్యను అనేటువంటి దానికంట పని చేయడం అనేటువంటిది ఇప్పుడు కూడా ఉత్తమం. శరీరయాత్ర అపిచ తేన ప్రసిద్ధేద కర్మణ. ఏ పని చేయకుండా నేను కూర్చుంటాను అంటే నీకు పొట్టకి ఆహారం మాత్రం ఎలా వస్తుంది? ఎవడు తెచ్చి పెడతాడు? ఎన్నాళ్ళు పోషిస్తాడు? ఇంట్లో అమ్మా నాన్న ఎవడో ఉన్నంత వరకు మావాడు ఏ పని చేయకపోయినా సరే అంటే వాళ్ళు పోషిస్తారు. రేపు పొద్దుట పోనీ వివాహం అయిన తర్వాత పెళ్ళమైనా సరే కట్టుకునేటువంటి పాపానికి ఆవిడే పాపం ఉద్యోగం చేసి సంపాదిస్తుంది. తర్వాత ముసలితనంలో ఇంక పిల్లలు ఎవరు వచ్చి చూస్తారు? ఇన్నాళ్ళు నువ్వు నాకు చేసి పెట్టావా, ఎప్పుడైనా నువ్వు ఇంట్లో ₹1 సంపాదించి పెట్టావా, ఇప్పుడు ముసలితనంలో నీకు నేను ఎందుకు చేయాలి అంట. అంచేత కనీసం నీ పొట్ట నువ్వు పోసుకోవడం కోసమైనా సరే నువ్వు ఏదో ఒక పని చేయాలి కదా. అంచేత ఏ పని చేయకుండా కూర్చుంటాను అనేటువంటిది అవ్వదు కదా లోకంలో. చెప్పి శరీరయాత్ర అభినప్పుడు ఛేదకర్మ. నీ పొట్ట నువ్వు పోసుకోవడం అనేటువంటిది కూడా పని చేయకుండా ఉంటే అవ్వదు. అంచేత లోకంలో ఎప్పుడూ ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ పని ఎలాగ చేయాలి అనేటువంటి ఒకటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచారం అని అప్పుడు చెప్తున్నాడు. అందుకని ఇందాక చెప్పినట్టుగా 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. యజ్ఞార్థమైనటువంటి కర్మ ఒకటి. యజ్ఞార్థమైనటువంటి కర్మ ఏమిటంటే మనకంటూ దాంట్లో ఏమీ లేకుండా ఇతరుల కోసం చేయాలి. దానివల్ల అప్రయత్నంగా ఒక్కోసారి మనకు కూడా కొన్ని సిద్ధిస్తూనే ఉంటాయి. వాడి కోసం పని చేస్తున్నాము, రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళ కోసం చలివేంద్రం పెట్టామండి అని అన్నాము. మనకే అవసరం వస్తే దాహం మనం ఒకసారి దాంట్లో తీర్చుకోవచ్చు. అంచేత ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి అలాగా యజ్ఞార్థముగా చేసేటువంటి పనులు మాత్రము నిన్ను బంధించవు. ఎందుకంటే దాంట్లో నీ స్వార్థం ఏమీ లేదు కాబట్టి, నువ్వు ఇంత కావాలి అని అనుకోవటం లేదు కాబట్టి ఇటువంటివి నా కోసం చేస్తున్నాను, నా వాళ్ళ కోసం చేస్తుంటే నీ కోసం చేసుకునే కంటే నీ కుటుంబం కోసం చేసుకోవడం ఉత్తమం. నీ కుటుంబం కోసం చేయడం కంటే సమాజం కోసం చేయడము ఉత్తమం. అసలు సమాజం అనే అసలు ఎవరికైనా పనికొచ్చినా పనికి రాకపోయినా ఇది మంచి పని కాబట్టి చేయడం అనేటువంటిది అది యజ్ఞానం. సూర్యుడు ఎవడైనా ఆ వెలుగు స్వీకరిస్తున్నాడా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా వెలిగిస్తాడు. మబ్బులు ఆ వర్షపు నీళ్ళని ఎవరైనా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా నాకు అకౌంట్ చెప్పండి, నేను మొన్నసారి ఇంత వర్షం కురిశాను, ఈ కురిసినటువంటి వర్షాన్ని ఎంత ఉపయోగించుకున్నారు మీరేమో 20% ఉపయోగించి 80% వేస్ట్ చేశారు కాబట్టి నేను వర్షం కురవను అని అంటలే. మీరు ఉపయోగించుకోకపోండి, అది కురుస్తూనే ఉంటుంది. ఇది యజ్ఞానం. అలాంటి యజ్ఞార్థమైనటువంటి కర్మ మాత్రమే. అంటే మనం పని చేస్తాం, అది మంచి పని అని చెప్పి చేస్తున్నాము. అవతలవాడు మనల్ని గుర్తించాడా గుర్తించలేదా మనకు అనవసరం. ఎవరైనా మనల్ని మెచ్చుకున్నారా మెచ్చుకోలేదా మనకు అనవసరం. ఆ పని మనం చేస్తున్నాం అంతే. ఎందుకు చేస్తున్నాం అంటే 10 మందికి పనికి వస్తుందని మన ఉద్దేశం కాబట్టి ఆ పని చేస్తాం. అలా చేస్తూనే ఉంటాం. ఎప్పటి వరకు చేస్తామంటే మనం కోరుకున్నంత వరకు చేస్తూనే ఉంటాం. కేవలం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఓపిక, మనకి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యం ఏదైతే ఉందో అది ఒకటే తప్పిస్తే ఇంకా దాంట్లో మనకి ఇంకొకటి ఏమీ లేదు. ఆ పని అలాగా మనం నిరంతరము చేస్తూనే ఉంటాం. అలాగే కనుక చేస్తే అది యజ్ఞార్థమైనటువంటి కర్మ. దీనివల్ల మాత్రం నీకు ఏ రకమైనటువంటి బంధము ఉండదు. ఇలాంటి కర్మలు ఇప్పుడు నిన్ను బంధించవు. ఇలా కాక వేరే రకంగా నువ్వు ఏ పని చేసినా సరే ఆ కర్మలు నిన్ను బంధిస్తాయి. కర్మ చెయ్యాలి, ఎందుకంటే చేయకుండా నువ్వు ఉండలేవు కాబట్టి. నీకోసమైనా ఏదో ఒక పని నువ్వు చేయకుండా ఉండలేవు. అయితే చేసే పని యజ్ఞార్థంగా కనుకుంటే అప్పుడు నీకు అది పనికి వస్తుంది, అది ప్రయోజనవంతం అవుతుంది. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. అందుకోసం అని చెప్పి నువ్వేం చేయాలి? అయితే ఏది యజ్ఞార్థ కర్మ అవుతుంది, ఏది స్వార్థ కర్మ అవుతుంది, ఏది సత్కర్మ అవుతుంది? ఇప్పుడు లోకంలో మనకి దృష్టాంతాలు బట్టి ఇంతకుముందు పెద్దలందరూ ఏవైతే ఆచరించారో ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటి బట్టి చేయడం అనేటువంటిది. ఇప్పుడు నిజానికి మనకి పూర్వము యజ్ఞములు కానీ, ఇప్పుడు మనకి శ్రీరామనవమికి వాటికి పందిళ్ళని కానీ ఇటువంటివన్నీ కానీ ఏం చేస్తారు, ఎందుకు చేశారు? ఇప్పుడు అది చేయకపోతే ఎవరు అడుగుతాడు మనకి? మీరు ఇప్పుడు ఆ వీధిలోనో ఆ కాలనీలోనో పందిరేసుకుని శ్రీరామనవమి చేస్తుంటారు. చేయకపోతే ఎవడని అడుగుతాడా? అడగడు. చేస్తే నీకేం వస్తుందని చేస్తున్నావు? ఆ సందర్భంగా ఏదో అన్నదానం ఏదో పెట్టి వచ్చిన వాడి విధివాడికి ఏదో భోజనం పెడతాం. కనీసం ఎవరికో ఒకటిగా ఆ రోజు కడుపు నిండుతుంది.
వాడింట్లో వాడు వంట చేసుకోలేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, అసలు ఆహారం అనేటువంటి వాడు ఎవడైతే లేకుండా ఉంటాడో వాడికి ప్రసాద రూపంలోనో ఏదో రూపంలో పెడతాం. పుట్టి రోజుల్లో మనం చేయలేం కదా, రోజు మనం అవతల వాడి కోసం చేయలేం. అందుకని మన వాళ్ళు ఏం చేశారు, ఇటువంటివి పండగలని చెప్పి, పుణ్యకార్యాలని చెప్పి, ధర్మములు అని చెప్పి ఇలాంటి సమయాల్లో చేయగలిగితే నువ్వు ఒకటివి, లేకపోతే 10 మంది కలిసి ఇలాగ ఇటువంటి పనులు చేస్తే ప్రసాద రూపంలోనో ఏదో అన్నదాన రూపంలోనో ఇంకో రూపంలోనో అవతల వాడి కోసం నువ్వు చేస్తావు. ఇది ప్రతి వాళ్ళకి ఉంది. రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళంతే, వాళ్ళు ఇంత ఉపవాసాలు ఉండి అవన్నీ చేసి ఆ చివరి రోజున ఆ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళు దాచుకునేటువంటి దాంట్లో తప్పనిసరిగా దానం చేయాలి. మొత్తం అంతా కూడా వాళ్ళు ఎవళ్ళు ఎంతంత ఇవ్వగలిగితే అంతంతా కూడా తీసుకోవాలి. అంటే ఇటువంటిది మిగతా రోజుల్లో మనం చేసినా చేయకపోయినా రంజాను అల్లా చెప్పేయడనైనా చేస్తారు. అందుకని ఈ రకంగా ఇటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ యజ్ఞాలు. దానివల్ల మనం డబ్బులు నష్టమే తెప్పిస్తే మనకు వచ్చేటువంటి లాభం ఒక రకంగా ఏమీ లేదు. అందరం కలిసి చేసుకుంటాం, 100, 200, 1000, 10,000 చేసుకుంటాం, అక్కడే చేస్తున్నాం. ఇవే యజ్ఞాల కర్మలు ఉంటాయి. ఇవే కొంచెం అటు ఇటుగా సత్కర్మలు, యజ్ఞాల కర్మలు, వాటిలో కొంచెం స్వార్థ కర్మలు మాత్రము అవ్వవు. అంటే అటువంటి వాటిల్లో అయితే ఎంత ఎత్తున చేసామో అనేటువంటిది అందరూ కలిసి వచ్చి మనకి ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ బాగా చేస్తాం, కొంతమంది కలిసి వస్తే తక్కువ చేసుకుంటాం. దాంట్లో మనకి ఇంక వేరే రకమైనటువంటి డిమాండ్స్ ఏం లేదు, ఇంతలా చేయాలి అంతలా చేయాలి అనేటువంటిది కూడా ఏమీ లేదు. 10 మంది కూడా ఎప్పటిలాగే మనకి ఇస్తే ఈసారి 4-5 విడిపోయిన కాలనీలోంచి కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని అడగడానికి మనకేమో మాట ఉన్న దాంట్లోనే వేసుకుని చదువుకుందాము ఏదో చేసుకుందాం అనుకుంటే కొంచెం తక్కువ లెవెల్లో చేసుకుంటాం. ఎలా చేసామనేటువంటిది కాదు, దానివల్ల ప్రయోజనం ఎంతో అంత అవతల వాడికి, అంటే ముక్కు మొహం తెలియనటువంటి వాడికి ఎవరికో ఒకటికి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి అది యజ్ఞాకర్మే అవుతుంది సుమా అని చెప్తూ, సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రతివిశ్వధ్వం ఏషవో అస్తు ఇష్టకామం. ఈ బ్రహ్మదేవుడు ఏం చేసేట, ప్రజల్ని పుట్టించడమే యజ్ఞముతో పాటుగా పుట్టించేట. అంటే ఆయన పుట్టించడం అనేటువంటిదే, ఆయన కేవలము ప్రజల్ని మాత్రమే సృష్టించకుండా యజ్ఞార్థముగా మనం చేసేటువంటివి, మనకు అవసరమైనటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వాటితోటి కలిపి పుట్టించాడు. పుట్టించి ఏం చేసాడు, వాళ్ళకి ఒకటి చెప్పేట, మీరు కనుక ఈ రకంగా యజ్ఞములతో పాటుగా కనుక మీరు పనులు చేసుకుంటే, యజ్ఞార్థముగా పనులు చేసుకుంటుంటే మీ కోరికలు కూడా నెరవేరుతాయి. దానివల్ల లభించేటువంటిది ఏదైతే ఉందో దానివల్ల మీ అందరికీ కూడా పని జరుగుతుంది, మంచి జరుగుతుంది. మనం అటువంటివేవో చేస్తుంటాం, చేస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళి సంతోషిస్తారు. రేపు పొద్దున ఎప్పుడో మనకి ఏ ఉద్యోగానికో దేనికో వెళ్ళినప్పుడు ఆయన ఎవరో ఉంటారు, అవునండి అప్పుడు మీరు పందిళ్ళు అవి వేసుకున్నారు, మాకు చాలా చక్కగా చేశారు, అప్పుడు మా వాడింటికి నేను వచ్చాను, అప్పుడు చూశాను మీరు చాలా ఇది అని చెప్పి ఆ ఉద్యోగానికో దేనికో మనం రికమెండ్ చేయడమో, లేదా మనకు అక్కడ ఏదైనా సాయం చేయడమో చేస్తాడు. మనం అప్పుడు ఎప్పుడో ఆయన ఎవడో సాయం చేస్తాడు అని చెప్పి ఇప్పుడు ఆ పని చేయటం లేదు. ఆ పక్కింటి వాళ్ళకి ఎవడో చుట్టం వచ్చాడు, వాడు కూడా రోజు పందిళ్ళలో పాల్గొన్నాడు అని చెప్పి కూడా మనకి తెలియకపోవచ్చు. కానీ దీని యొక్క ప్రయోజనం ఏమిటవుతుంది, ఎప్పుడో మనకు అలాంటి ఫలితం ఇస్తే ఇవ్వచ్చు. అంటే మన కోరికలు కూడా ఏం జరుగుతాయి, యజ్ఞం వల్ల తీరుతాయి. అందుకని బ్రహ్మ ఏం చేశాడు, యజ్ఞముతో పాటుగానే ప్రజల్ని సృష్టించాడు. సృష్టించి చెప్పేట, వీటిని కనుక మీరు ఆచరిస్తే మీ కోరినటువంటి కోరికలని ఇది తీరుస్తాయి. ఈ యజ్ఞాల వల్ల మీకు కావాల్సినటువంటివన్నీ కూడా తీరుతాయి. ఎలా తీరుతాయి అనేటువంటిది తర్వాత చెప్తున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు లోకా సమస్తాః సుఖినో భవంతు. ఇలా ఎవడుకుంటే వాడు ఏదో కొట్టుకుంటూ ఉండండి, అంటే చిరంజీవి గారిని చూస్తే ఇలా కొట్టుకోవడం మానేస్తాడు, ధామని అక్కడే పడిపోతాడు. అందుకని ఆయన ఏం చేసేట, కొన్ని పనులు ఇలాంటివన్నీ ఆయన మనకి ఇవ్వలేట, మనకు అప్పగించలేట. ఆయన పాపం ఆయన ఏర్పాట్లు చేసుకున్నట్ట దేహంలో, అలాగా నిరంతరము సాగేటట్టుగా గాలి చేసడము ఇటువంటివన్నీ కూడా ఆయన మీద చాలా చక్కగా యోగం చేసుకునేవారు. ఎవరైనా ఫోన్ చేసి కృష్ణమాచార్య గారు మీకు లాటరీ వచ్చిందని ₹1,00,000 అంటే గాలి చేసడం మానేస్తారట అని. అందుకని ఇలాంటి పనులేమి భగవంతుడు మన ఇంట్లో పెట్టేది. ఆయన చాలా తెలివైనటువంటి వాడు. నీ తిండి నీకు కావాల్సినటువంటి చచ్చినట్టు నువ్వు చేసుకుంటావు కదా, ఇటువంటివి మాత్రమే నీ ఊళ్ళు నువ్వు శుభ్రం చేసుకోవడం ఇలాంటి పనులే పెట్టుకున్నాడు. మిగిలినటువంటివన్నీ కూడా ఆయన ఏర్పాట్ల వాడు చేసుకుని అవి స్వయంగా జరిగేటట్టుగా చేసేయడం. అంతేగా ప్రకృతి సహజమైనటువంటి గుణముల ద్వారా పనులు జరిగిపోతుంటాయి. వాటి గురించి నువ్వు కానీ నేను కానీ చేసేటువంటిది లేదు. అసలు పని చెయ్యకుండా ఉండడం అనేటువంటిది కూడా లోకంలో లేదు.
పనులు అనేటువంటివి జరుగుతుంటాయి, అవి జరగాల్సిందే. నువ్వే కాదు అని చెప్పి తర్వాత చెప్తున్నాడు. ఇది చెప్పేసుకున్నాం చేసుకున్నాం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. గురువుడు అనేటువంటి గ్రహం కూడా మనకు అలాంటిదే. అన్ని శుభకార్యాలకి కూడా మనకి, అందుకే మనం గురుమూలం ఉన్నా కానీ శుక్రమూలం ఉన్నా కానీ ముఖ్యంగా గురుమూలం ఉంటే పనులేని చేయకూడదంటారు. ఏ పని శుభకార్యాలని కలుపుతారు. ఎందుకంటే గురువు యొక్క శుభవీక్షణ మనకు ఉండదు కాబట్టి. అలాంటి గురువుకి సంబంధించినటువంటి మాసం కింద 9వ మాసాన్ని చెప్తారు. గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా రావాలంటే మనకి ఇక మార్గశీర్ష మాసంలోనూ ధనుర్మాసంలోనూ కూడా అనేకమైనటువంటి చేయవలసినటువంటి వాటిని ఇచ్చారు. దాంట్లో ఒకటి మనకి మాస్టర్ గారు ఎప్పుడు చెప్పినటువంటిది, అంటే మాస్టర్ గారు వేరే క్యాలెండర్ ప్రకారం మనం ఆచరిస్తామది. ఈ ధనుర్మాసంలో మనకి సాంప్రదాయం ప్రకారం వస్తున్నటువంటి అంటే ఈ ధనుస్సు పూజలు అని చెప్పి చేస్తారు. ఈ వైష్ణవాలయాల అన్నింటిలోనూ కూడా చేస్తారు. ఎందుకంటే పూర్వము విష్ణుచిత్తుడు అనేటువంటి ఆయనకి పుట్టినటువంటి ఈ కుమార్తె గోదాదేవి అనేటువంటి ఆవిడ, నేను కృష్ణుడు తప్ప ఇంకవన్నీ పెళ్లి చేసుకోను అని చెప్పండి. కృష్ణుడిని పెళ్లి చేసుకో